అర్జెంటుగా ఇప్పటి నుంచి ఒక 7 రోజులు మీరు చేసుకోవలసిన ప్రార్థన, పరిశుద్ధాత్మ నీ ప్రత్యక్షతను నేను గ్రహించున్నట్లు, నీ వాక్యమును నేను గ్రహించున్నట్లు ప్రత్యక్షతనిచ్చో ఆత్మ నాకివ్వయ్యా. పరిశుద్ధాత్మ వలన ఇది పొందకపోతే మనకి దేవుని వాక్యము గ్రహింపవదు. దేవుని వాక్యం మనం గ్రహించలేం. దానివలన మనం పొందవలసిన ఆ మహిమకు సిద్ధం అవ్వాల్సిన కార్యాలు జరగవు, లేట్ అయిపోద్ది. అవి జరగాలి అంటే అర్జెంటుగా గ్రహింపు కావాలి. అసలు ముందు దేవుణ్ణి ప్రేమించడం నువ్వు మొదలు పెడితేగా పరిశుద్ధపరచబడేది. అలా పరిశుద్ధపరచబడుతున్న నీవు ఇంకా ఎక్కువగా ప్రేమించేతేగా సమస్తము సమకూడి జరిగిస్తాడు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తేనేగా సిద్ధపరిచినవేమో పరిశుద్ధాత్మ బయలుపరిచి మహిమ నిమిత్తం సిద్ధం చేస్తాడు. అసలు ఆయన ప్రేమించటంలో తొలిమెట్టే మనం గనక పరిశుద్ధపరచబడి, శుద్ధీకరించబడి, కడగబడే ఆ కార్యమే, ప్రేమించే వారికి చేసే ఆ కార్యమే మనం పొందలేకపోతే ఇంకెక్కడ సమకూడి జరుగుట? ఆత్మను ఎక్కడ సమకూరుస్తాడు? వాక్యాన్ని ఎక్కడ సమకూరుస్తాడు? కృపను ఎక్కడ సమకూరుస్తాడు? ఆయన సన్నిధి ఎక్కడ సమకూరుస్తాడు? ఇవన్నీ సమకూడి జరిగిస్తాడంట. మన క్రీస్తు స్వరూపతలోకి రావటానికి ఇక అక్కడ నుంచి ఆయన ప్రేమించటం ఇంకా 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 పెరిగిపోతే ఆయన ప్రేమించినందుకు ఇంకొకటి అన్లాక్ అవుద్ది. అదేమిటంటే మన మహిమ నిమిత్తం ఏవి సిద్ధపరిచాడో అవి బయలుపరచబడతాయి.